చాలు. కార్తిక్ షాలు వాట్ ఏమైంది? సారీ కార్తిక్, ఐఎమ్ సో సారీ. కార్తిక్, కార్తిక్ ఏంటి? పోరా. షాలు, మనం పెళ్లి చేసుకుందాం. అది జరగదు కార్తిక్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని తెలుసు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. టిష్యూస్. 1 సెకండ్. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఏయ్, నువ్వు చూసావంటే? చూసాను, సూపర్ గా చూసాను. బాస్ మ్యామ్. 1 టవల్. రేయ్, షాలు నీకు నచ్చలేదని చెప్పావు కదా, మరెందుకు అలా చేసావు? అక్క, నేను షాలుని లవ్ చేస్తున్నాను. ఆ రోజు స్వీటీ అని చెప్పావు కదరా. అది నిజమే. మరి షాలు? అక్క, నేను నిజంగానే షాలును మాత్రమే లవ్ చేస్తున్నాను. ఆర్ యు షూర్ కార్తిక్? ఎక్స్క్యూజ్ మీ, ఒక టేబుల్ క్లాత్ దొరుకుతుందా? అక్క, ఎందుకు పరువు ఎందుకు టేబుల్ క్లాత్? ఈ రోజు ఉదయమేరా కార్తిక్, నాతో స్వీటీ గురించి చెప్పానురా. అయ్యో, ఆ రోజు రాత్రి ఎప్పుడూ తుడవని మా అమ్మ తుడుస్తుంది డాక్టర్. ఎందుకమ్మా అదోలా ఉన్నావు? అమ్మా, 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 మాట్లాడుతున్నానుగా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా. కార్తీక్, నాన్నా, ప్రశాంతత పేరే స్వీటీ, ఆ మార్వాడి ఫ్యామిలీయే బ్యూటీ. పిలిచారా మావయ్య? సూపర్ గా పాడేవాళ్ళు. థ్యాంక్ యూ మావయ్య. ఇంకో పెగ వేయమంటారా? రే కార్తీక్, నువ్వు ధోని 6 కొట్టడం చూసుంటావు, నీ బావని నేను 6 కొట్టడం చూసుంటావు ఎప్పుడు. కానీ ఈ రోజు పొద్దున్న మీ అక్క కొట్టింది చూడు. నాన్న, మనం ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఇడ్లీ, దోశ, పొంగల్ ఇవే తింటూ ఉండాలి? లైఫ్ లో ఫస్ట్ టైం మన ఇద్దరం ఒకేలా ఆలోచించామనుకుంటాను. మధ్యలో మాట్లాడకండి, డైలాగ్ మర్చిపోతాను. ఈ పూరి, బేల్పూరి, పానీపూరి ఇవన్నీ మనం కూడా తినొద్దా? అయ్యో, ఇవన్నీ నాకు చేయడం తెలియదే. అది ఎలాగో నాకు తెలుసు. మనం ఇప్పుడే హోటల్కి వెళ్తే అన్ని వేడిగా దొరుకుతాయి. ఆ హోటలే ఇంటికొస్తే? ఓ మై గాడ్! అయితే కార్తిక్ స్వీటీ అనే సేటు పిల్లలు లవ్ చేస్తున్నాడు. దేవి, గ్లాస్ హౌస్ గురించి నేను విన్నాను. ఇదేంటి డాగ్ హౌస్? ముందుగానే ఫోన్ నెంబర్లన్నీ నోట్ చేసి పెట్టుకోరా. మర్చిపోయాను. ఏమిటి ఇదంతా? పిల్ల నాన్న షిప్ లో కెప్టెన్ అని చెప్పాడు, కానీ ఇది చూస్తుంటే వెటనరీ డాక్టర్ ఇలా ఉంది నాన్న. ఏమా, అసలు ఇల్లు ఇదేనా? డోర్ నెంబర్ కరెక్ట్ గానే ఉంది. అల్లుడు, నువ్వు ముందు వెళ్ళు, మేము నీ వెనకే వస్తాం. నానా, కుక్కలకి ఎముకలంటే చాలా ఇష్టం. ఈ నొద్దులే. అందరూ ఒకేసారి అటాక్ చేద్దాం.
హాయ్ క్రికెట్ చాలా ముఖ్యం. సార్ ఎక్స్క్యూజ్ మీ. డొనేషన్ అని ఫ్యామిలీతో వచ్చి గొడవ పెడుతున్నారా? పిల్లలు చూసి భయపడుతురు. నెక్స్ట్ హౌస్ చలో. కార్తీక్ నీ వల్ల పరువు పోతుందిరా. కార్తీక్ డొనేషన్ కి పంపాడు. అచ్చా కాదు సార్. आवो పిల్లలు చూడడానికి వచ్చాం. अरे गलती हो गया बाप रे. అమ్మయ్య, అరే రండి అర్థం రండి. చేసుకున్నాడు. आवो అరే అలా రాకండి, కాళ్ళు దిగండి. చేతులు విరిగిపోతాయి. గుమ్మం నుంచి రండి, డాగ్ బైట్ చేస్తుంది. రండి, జాగ్రత్త. గేట్ తీస్తారు, వెళ్దాం. రండి ప్లీజ్. నమస్కారం అండి. నమస్కారం. మీరు స్పిన్ బౌలర్. అరే మీరు ఎలా కనిపెట్టారు? మీరు చాలా వికెట్లు పాడేసి ఉంటారు, కానీ మీ ఫేస్ కట్ లో హర్భజన్ సింగ్ కనిపిస్తున్నాడు. కానీ డిఫరెన్స్, ఆయనకి కొండ ఉంది, ఈయనకి కొండ లేదు. నా కొడుకు కార్తీక్. హీ సచ్ ఎ క్యూట్ బాయ్. కార్తిక్ స్వీటీ ఈ రూమ్ లోనే ఫస్ట్ టైం మీట్ చేశారు. అప్పుడు కరెంట్ కూడా పోయింది. కార్తీక్ చాలా స్పీడ్ గా ఉన్నాడే, మనకు చెప్పక ముందే అడ్వాన్స్ అయిపోయినట్టున్నాడు. ఏంటి గొణుగుతున్నారు? ఉదయం కార్తీక్ టిఫిన్ చేశాడా అని అడుగుతున్నారు. ఫుల్ ఖానా తిండి వెళ్ళాడు. ఏం లేదండి, ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. అన్ని కాఫీ నుంచే ఆరంభిద్దాం. బ్యూటీ కాఫీ లేకే అనా. బ్యూటీ బ్యూటీ కార్తీక్ సెలక్షన్ చాలా సూపర్ గా ఉంది. అయ్యో ఇది స్వీటీ వాళ్ళమ్మ. బ్యూటీ ఊరుకోండి. మేరా బీబీ. హలో ఆంటీ. హలో. ఇది నార్త్ ఇండియా కాఫీ. ఇదిగో తీసుకో. ఆ, థ్యాంక్ యూ. తీసుకోండి. ఓ రాట్ చేయకండి. కాఫీ 2/2. నేను లాయరుగా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను. నాకు కులం ఉన్నా మతం ఉన్నా పెద్దగా పట్టింపులేమి లేవు. బహుత్ అచ్చా. నేనే డెసిషన్ తీసుకున్నా నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా ఉంటుంది. అవును కదా? అది కాదు సార్, మాకు కొంచెం దైవభక్తి ఎక్కువ. మన స్వీటీ సంగతి ఏమిటి? అరే భగవాన్, స్వీటీ సౌదా గాడ్ ఫియర్ ఉన్న పిల్ల. Oh, so ఈ రోజు nice. ఫ్రైడే, మౌన వ్రతం స్వీటీ. ఎవరితోనూ ఒక్క మాట కూడా పలకదు కదా బ్యూటీ. స్వీటీ అమ్మా నేను ఏ బోలా కి ఆనా. జాओ. आशीर्वाद दीजिए. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చల్లగా ఉండమ్మా. बेटी इधर गया. వద్దు పర్వాలేదు. కూర్చోమా. పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాగే నా కాళ్ళ మీద పడ్డావు. పెళ్లి అయ్యాక నేను జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటున్నాను. కార్తీక్ పరిస్థితి ఏమవుతుందో ఏంటో. అందుకే అల్లుడు, నా కొడుకు హిందీ మూవీస్ ఎక్కువ అవును చూస్తున్నాడు. మావయ్య, అవును. ఎంత అందంగా సిగ్గుపడుతున్నాడో చూడు నా కొడుకు. అవును మావయ్య. నిజంగా బంగారంలాగా ఉంది కదా అమ్మాయి. అవును మావయ్య. ఇంకా నాన్నా. కుటుంబం, ఓ, చాలా అందంగా ఉంది. అవును మావయ్య. చూసావా ఎంత మంచి ఫ్యామిలీని నా కొడుకు ఎంచుకున్నాడు. అవును మావయ్య. కార్తీక్ చాలా స్పీడు, నాలా కాదు. ఏంటది? ఏం లేదు మావయ్య. అల్లుడు, మావయ్య ఆ అమ్మాయి వాళ్ళ నాన్నున్నాడే, సూపర్. అయితే ఓ పని చేద్దాం మావయ్య, మీకు బాగా నచ్చితే తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటారు కదా, అలాగే ఆయన్ని మన ఇంటికి వియ్యంకుండా చేసేద్దాం. అల్లుడు, మీరు భలే తెలివి తక్కువ మావయ్య. సారాయి పొంగి చేతికొచ్చే టయానికి సబ్ ఇన్స్పెక్టర్ రైడ్కి వచ్చినట్టయిందిరా నీ కథ. హాయ్ స్వీటీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ కార్తీక్. Thank you, ఈ రోజు sweetie. మీ ఫ్రెండ్స్ తో బయట ప్రోగ్రామ్స్ ఏవి పెట్టుకోకూడదు, ఓకే కార్తీక్? బయటికి వెళ్దాం కార్తీక్. అండ్ ఈవినింగ్ డాడీ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఈ రోజు నేను మీట్ చేయలేను. ఈ రోజు నేను చాలా బిజీ. హే నో ఎక్స్క్యూజెస్ కార్తీక్. ఈ రోజు ఫుల్ గా నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి ఒక్క కార్తీక్. నిమిషం. ఓకే. షాలు. హే కార్తిక్, హాయ్ షాలు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ షాలు. హలో. నువ్వు నాకు కాల్ చేస్తావని నేను అసలు ఊహించలేదు షాలు. ఈ రోజు ఏం చేద్దాం షాలు? నాకు ఈ రోజు పనే లేదు. నో కార్తిక్, మీట్ అవ్వడం కష్టం. కార్తీక్. నాట్ పాసిబుల్. షాలు. హ్యాపీ బర్త్డే చెప్దామని I can't కాల్ wait. చేశాను. షాలు. స్వీటీ నువ్వు హ్యాపీగా ఉండండి. షాలు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకునే కన్య రాశి ప్రేక్షకులారా, మన రాశిలో కన్య ఉన్నదని కన్య కోసం ఆర్చపడకండి, తర్వాత కష్టపడతారు. ఇంతవరకు మీరు పడిన కష్టాలన్నీ దొంగ సీడీలో సినిమా చూసినట్టు. ఇక మీదట రాబోయే కష్టాలున్నాయే, సినిమా థియేటర్లో 3D సినిమా చూసినట్టు ఫుల్ ఎఫెక్ట్ గా ఉంటుంది. తర్వాత మీరే కష్టపడతారు. షాలు షాలు ఇలా రామా. ఏమైందమ్మా? అది బైక్ బ్రేక్ డౌన్ అయింది అంకుల్. సరే కార్లో కూర్చోమా, నేను డ్రాప్ చేస్తాను. నో ఇట్స్ ఓకే. పర్వాలేదు రామ్మా. ఆ వర్షంలో ఎంతసేపు అలా ఉంటావు చెప్పు రా. నాకు వర్షంలో తడవడం అంటే ఇష్టం. అది హైదరాబాద్ వర్షంలో తడవడం అంటే నాకు మరింత ఇష్టం అంకుల్. ఇట్స్ ఓకే అంకుల్. ఏంటమ్మా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? జరిగింది ఏదో జరిగిపోయింది. మా పక్కన కూడా తప్పుంది. అది మనసులో పెట్టుకుని నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. రా కార్లో కూర్చొని డ్రాప్ చేస్తా. రామ్మా. ఓకే అంకుల్. ఏమా మా మీద ఇంకా నువ్వు కోపంగానే ఉన్నావా? లేదంకుల్. ఇంట్లో నాన్నగారు అమ్మాయిలో ఉన్నారమ్మా? బాగున్నారు. కార్తీక్ విషయంలో నీ మనసు బాధ పెట్టుకోకమ్మా. నేను ఒక అమ్మాయికి తండ్రినే. తెలుసో తెలియకో మేమేదన్నా తప్పు చేస్తే క్షమించమ్మా. ఇంకెక్కడికైనా వెళ్ళాలమ్మా? లేదంకుల్, ఇంటికే. ఓ పని చేద్దామమ్మా, తిన్నగా మనం మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఓ కాఫీ తాగి వెళ్దూగానే. వద్దంకుల్, మీ ఇంటికి వద్దు ప్లీజ్. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలా మారం చేస్తున్నావు? వెళ్ళే దారే కదమ్మా, ఇంటికి వెళ్ళాక వెళ్దూగానే. అనుబంధాలతో అడ్డుపడి దయచేసి ఆపకండి. అత్తయ్య, కోరిన వర్షం కురిసినా నేను ఆడడం మాత్రం మానను. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. పోండి. ఏం చేస్తావే? వర్షంలో ఆడతానంటే ఏం చేయమంటావు? బాల్ విసురు. ఇదిగోండి. థ్యాంక్ యూ. పోండి. అయ్యో చేస్తే అప్పుడు అల్లుడు గారు రండి, మీకు తల తడుస్తాను, ఏం తడిచిపోతాను. లేదు, మీరు కూతురు నాకన్నారు. కూతుర్ని కనమంటే దయ్యాన్ని కని నన్ను ఆడిస్తున్నారు. హే మామ్స్, రండి మామ్స్. ఏంటలుడు చిన్నపిల్లాళ్ళ వర్షంలో ఆడుతున్నావు? ఇవాళ క్రికెట్ ఆడాలనుకున్నాను మావయ్య. చాలు జాగ్రత్త చూసుకోమ్మా. రామ్మా. ఏంటిది మావయ్య, గండాన్ని తిన్నగా ఇంటికే తీసుకొచ్చారు. ఏమవబోతోందో ఏంటో. బాగా తడిచినట్టున్నావు. నేనే చెప్పి ఇంటికి తీసుకొస్తున్నా.